హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పేరు అటుకులతో వడ. అటుకులతో ఈజీగా మనం రెగ్యులర్గా చేసుకునే వడ కాకుండా అటుకులతో వడ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్పు అటుకులు, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పుల్లటి పెరుగు, 1 కప్పు చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకుని, టీ స్పూన్ అల్లం సన్నగా తరిగి పెట్టుకున్నాయి, జీలకర్ర, పసుపు కొద్దిగా, 4 రెమ్మలు కరివేపాకు, టేస్ట్కి సరిపడా సాల్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందు అటుకుల్ని వాటర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడుక్కొని ఇంకొక బౌల్లో వాటర్ వేసుకుని దాంట్లో ఒక 2 to 3 minutes నానబెట్టుకుందాం. ఇలా మొత్తం దాని వాటర్ అంతా పిండేసేయండి. పిండేసి ఇంకొక బౌల్లో నానబెట్టుకోండి. ఈ అటుకుల్ని ఒక 2 to 3 minutes నాననివ్వాలి. మీరు సన్న అటుకులు తీసుకున్నా పర్లేదు, లేదంటే లావు అటుకులు తీసుకున్నా పర్లేదు. లావు అటుకులు అయితే ఇంకొక 2 minutes ఎక్కువగా నాననివ్వండి. ఇలా మొత్తం అటుకులన్నీ శుభ్రంగా కడుక్కొని ఒక 3 minutes దీన్ని నాననిద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. దాంట్లో 1 కప్పు పెరుగు పుల్లగా లేకపోతే మీరు ఒక సగం బద్ద నిమ్మకాయ వాడచ్చు. పులుపు ఉంటే కనుక నిమ్మకాయ అవసరం లేదు. ఈ పెరుగు బొంబాయి రవ్వని బాగా కలుపుకోండి. ఈ పెరుగు బొంబాయి రవ్వ కలిపిన మిశ్రమాన్ని కూడా ఒక 2 నిమిషాలు నాననిద్దాం. 3 నిమిషాలు అయింది. చూడండి, అటుకులు ఇలాగ మెత్తగా అయిపోయింది. వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసింది. దీన్ని మీరు చేతితో అయినా మెత్తగా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ అయినా పట్టొచ్చు. నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ బాగా మెత్తగా పట్టకండి. మిక్సీ పట్టుకుని మనం బొంబాయి రవ్వ కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఇదంతా తీసేసుకుందాము. చూడండి, నేను బాగా మెత్తగా చేయలేదు. ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న అటుకులు ప్లస్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమం మొత్తం అంతా కలుపుకుందాం బాగా. ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, టేస్ట్కి తగినంత ఉప్పు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి. బాగా పలసగా చేయకండి పిండిని. మీకు వడ రావాలి. వడకి ఎలాగైతే మనం కలుపుకుంటామో అదే విధంగా పిండి అనేది అలాగే ఉండాలి. మీరు ఇందులో ఇంకా బాగా స్పైసీ కావాలనుకుంటే కారము, ఇంకేమన్నా మసాలాలు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో క్యారెట్ కూడా మీరు తురిమి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలాగా మనకి మనము వడలకి ఎలాగైతే
కన్సిస్టెన్సీలో ఉంటుందో పిండి, అదే కన్సిస్టెన్సీలో మొత్తం మసాలాలన్నీ కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి, ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మిశ్రమాన్ని ఇలాగా ముద్ద కింద తీసుకుని చిన్న చిన్న బాల్ కింద ఇలాగ వడల్లాగా చేసుకుని ఒక ఆయిల్లో వదిలేసుకోండి. ఇలాగ మొత్తం పిండినంతా వడల్లా వేసుకుని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, బాగా హై ఫ్లేమ్లో పెట్టకండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మిగతా పిండినంతా కూడా అలాగే మీకు కావాల్సిన సైజులో వడల కింద చేసుకుని ఫ్రై చేసుకోండి. దీన్ని మీరు షాలో ఫ్రై కూడా చేయొచ్చు, నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలాగే మొత్తం మిశ్రమాన్ని బ్యాచెస్ కింద చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. బాగా హై ఫ్లేమ్ అయితే మాడిపోతాయి, లోపల ఉడకో, లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మన అటుకుల వడల్ని సర్వ్ చేసుకుందాం. మన అటుకుల వడలు రెడీ. వీటినప్పుడు ప్లేట్లో ప్లేటింగ్ చేసుకుందాం. ఇవి వేడివేడిగా పల్లీ చట్నీతో కానీ సాస్తో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ అటుకుల వడలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.